చేసి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమని రాశారంటే, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లని ఎవరైనా మీ కంట పడితే వెంటనే ఫోటో గాని వీడియో గాని తీసి వాలంటీర్ పేరు ఊరు పేర్కొని పంపించాల్సిందిగా ఈ పలానా సో అండ్ సో వాట్సాప్ నంబర్ పంపించారు. అసలు ఎంత ధైర్యం ఉంటే ఈ ట్విట్టర్ అకౌంట్ ఇట్లా ఓపెన్ చేసి ఈ రకమైన ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ పేరు మీద ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఈ రకంగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఇలా సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. ఈ తెలుగుదేశం ఐటీడీపీ నారా లోకేష్ అనుచరులు అని వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఏంటి ఎంత దారుణం అండి ఇది? అంటే వాలంటీర్లు అంటే మనుషులు కాదా? వాలంటీర్లు అంటే ఓటర్లు కాదా? అంటే వాళ్ళని ఈ రకంగా అంటే వాళ్ళు మనుషుల కింద కాకుండా వాళ్ళు ఏమన్నా అజ్ఞాతవాసంలో ఏమన్నా ఉన్నారా? పాపం వాళ్ళు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అభం శుభం తెలియని వాలంటీర్లు అండి పాపం. ఈ రకంగా ఈ నారా లోకేష్ వాళ్ళ టీం, సోషల్ మీడియా టీం ఈ రకమైన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఈ రాజమండ్రిలో ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు. ఎందుకు పనికిరాని యూజ్లెస్ ఫెలోస్ అన్నమాట వాళ్ళు. మొన్న నేను రాజమండ్రి సిద్ధం సభలో నేను చూపించాను. ఒక వాలంటీర్ మహిళని ఈ ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి ఏ రకంగా దుర్భాషలు ఆడాడు, ఏ రకంగా బెదిరించాడు, మహిళల పైన ప్రతాపం చూపిస్తా ఉన్నాడు. సంగతి తేల్చేస్తాను, అంతు చూసేస్తాను, ఒక పట్టు పట్టేస్తాను అని ఆయన వయసుకు మాట్లాడాల్సిన మాటలా ఆయన మాట్లాడాడు. మళ్ళీ వాళ్ళ కొడుకు ఒకటి తయారయ్యాడు. వాళ్ళ కొడుకు పాపం వాలంటీర్స్, అభం శుభం తెలియని వాలంటీర్స్, ప్రజలకు మంచి చేసే వాలంటీర్స్, తండ్రి కక్ష తీర్చుకున్నాడు. ఇప్పుడు కొడుకు మొదలెట్టాడు. కొడుకు మాట్లాడే మాటలు అంటే, నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నానండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వాలంటీర్లు కూడా కలిస్తే కలవచ్చు, వాళ్ళు కూడా ఓటర్లే. వాళ్ళని కలిసి నేను ఓటు అభ్యర్థించకూడదా? ప్రభుత్వ అధికారులు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే వాళ్ళ ఇల్లు కనబడుతుంది, నేను ఓటు అభ్యర్థించకూడదా? నేను చేసింది తప్ప ఏంటండి? ఇందులో తప్పేముందండి? వాలంటీర్స్ అనేవాళ్ళు మనుషులు కాదా? వాలంటీర్స్ అనేవాళ్ళు ఓటర్స్ కాదా? మాట్లాడడంలో తప్పేమన్నా ఉందా? ఏదో నేను ఒక వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేయండి లేకపోతే భరత్కి ఓటేయండి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోకి వస్తుంది. వాళ్ళు ఏమన్నా ఆ పని చేశారా? చేయలేదు కదా. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమన్నా చెప్పారా? చెప్పలేదు కదా. ఎట్లాగా రిటర్నింగ్ అధికారి గారు మరి దీనిపైన కూడా ఒకసారి పూర్తిగా పునఃపరిశీలించాలి. ఇప్పుడు దానికి ఏమన్నా సంబంధించి ఏమన్నా వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి వైసీపీకి ఓటేయండి అని ఎక్కడైనా చెప్పారా? దానికి సంబంధించి ఏమన్నా ఆధారాలు ఉంటే దానిపైన పెట్టండి, దానిపైన మీరు యాక్షన్ తీసుకోండి. అంతేగాని నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ అధికారులు ఇళ్ళు కూడా ఉంటాయి, వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి నేను అడుగుతానండి. ఓటు అడగడంలో తప్పేమన్నా ఉందా? అందరినీ అడుగుతామండి ఓట్లు. వాళ్ళు ఓటర్స్ అయితే ఓట్లు అడుగుతాం. ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా వాళ్ళ ఇల్లు మధ్యలో నేను 3-4 మీడియా వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళా. ఎందుకంటే డోర్ టు డోర్ మధ్యలో ఇళ్లలో ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఓటు అడుగుతున్నాను, తప్పేముందండి? మధ్యలో పోలీస్ ఆఫీసర్స్ ఇల్లు ఉంటాయి, ఓటు అడగడంలో తప్పేం లేదు కదా. వాళ్ళు ఏమన్నా ప్రజల్ని ప్రలోభ పెట్టి వాలంటీర్స్ ఏమన్నా వైసీపీకి ఓటేయండి లేకపోతే ఇంకో పార్టీకి ఓటేయండి అని అంటే అది తప్పు. అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోకి వస్తుంది. పాపం 22 మంది వాలంటీర్లని సస్పెండ్ చేశారు. ఇవాళ నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది. పాపం అభం శుభం తెలియని వాలంటీర్స్ ని సస్పెండ్ చేశారు. దానిపైన కూడా నేను ఆర్ఓ గారికి పునఃపరిశీలించాలని నేను లెటర్ పెడతాను. దానిపైన కూడా ఏదైనా ఉంటే పూర్తి స్థాయిగా చేయండి.
అంతే తప్పితే ఇప్పుడు నేను వాలంటీర్లు కలవడంలో తప్పేం లేదు కదా. అందరు వాలంటీర్స్ అందరు ప్రజల్ని కలుస్తున్నాను, వాళ్ళు కూడా నా ఓటర్సే. లేకపోతే నేను వాళ్ళు ఏమన్నా ప్రలోభ పెట్టేటట్టో లేదా ఇంకోటి అయితే దానిపైన మీరు ఎంసీసీ కింద వస్తుంది. సో ఇది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా తండ్రి కొడుకుల యొక్క వాలంటీర్ల పైన ఉన్న కక్ష, వాళ్ళకున్న అక్కస్సు ఏంటనేది ఒక్కసారి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా నేను మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, ఆ 22 మంది వాలంటీర్స్ని ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళని రీఇనిషియేట్ చేయాలి. ఒకవేళ మీరు చేయలేకపోయారు అనుకోండి, ఓకే, నేను మటుకు చెప్తా ఉన్నా, నా మూలాన మరి పాపం వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగింది కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమం నేను చేస్తాను. వాళ్ళు వాలంటీర్స్కి వాళ్ళు ఆనరోరియం కింద 5,800 ఏదో వస్తుంది, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగకపోతే నా కంపెనీలో పెట్టుకుంటాను, లేకపోతే నేను వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం చేస్తాను. కాకపోతే పాపం వాళ్ళకి జరిగిన అన్యాయానికి వాళ్ళకి ఒక్కసారి అధికారులు కూడా, ఆర్ఓ గారు కూడా పునఃపరిశీలించాలని కోరుతా ఉన్నాం. ఇది పక్కన పెడితే రెండో అంశము, స్టేట్లో ఒక బర్నింగ్ ఇష్యూ, డ్రగ్స్ వ్యాపారం చేస్తూ సిబిఐకి పట్టుబడిన తెలుగుదేశం నాయకులు. ఇవాళ ఈయన ఎవరండి? వీరభద్రరావు కూనం, కోటయ్య చౌదరి కూనం. వీరభద్రరావు చౌదరి గారు, కోటయ్య చౌదరి గారు, వీళ్ళిద్దరు ఎవరండి? పురంధరేశ్వరి గారు వాళ్ళ అబ్బాయికి క్లోజ్ సన్నిహితుడు కాదా? అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ ఎంపీ క్యాండిడేట్ ఆయన మోతుకుపల్లి, ఆయన పేరేదో ఉంది, భరత్ అనుకుంటా, ఆయనకి సన్నిహితులు కాదా? వీళ్ళు విశాఖ కేంద్రంగా ఇది ఒక మాఫియా గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా అడ్డంగా దొరికిన సందర్భం. వాళ్ళు వైజాగ్ కేంద్రంగా చేసుకొని ఈ రకమైన ఇల్లిసెట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ధైర్యంగా వ్యవహారాలు చేస్తున్నారు ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళిద్దరు ఎవరు? తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కాదా? తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన ప్రజాప్రతినిధులు తాలూకా వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా. ఇట్లాగా ఈ రకమైన కార్యక్రమాలు మళ్ళీ తీసుకొచ్చి నా పైన ఆర్ఓ గారికి కంప్లైంట్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక ప్రజాప్రతినిధిని, ఒక ఎంపీని. నేను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందు 25,000 మంది నిరుపేదలకి ప్రభుత్వంలో ఇది ప్రక్రియలో భాగం ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పుకోకూడదా? తప్పే ఉందండి? నేను మారెంపూడి ఫ్లైఓవర్ ఉందండి, ఆ ఫ్లైఓవర్కి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వర్క్స్ జరుగుతున్నప్పుడు నేను కార్లో వెళ్తా ఉన్నప్పుడు ఆ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఆగి యాజ్ ఏ ఓటర్గా, యాజ్ ఏ సిటిజన్గా నేను చూడకూడదా? తప్పేమన్నా ఉందా? దానిపైన కూడా కంప్లైంట్లు పెడతా ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మారంపూడి ఫ్లైఓవర్ నేను ఢిల్లీలో కొట్లాడి, పార్లమెంట్లో మాట్లాడి, దాని వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయి, నేను మాట్లాడి సాధించిన ఘనత నాది, మార్గాని భరత్ది. మీ ప్రభుత్వం టైంలో మీరు తెచ్చిన ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది, దాన్ని రీఇనిషియేట్ చేసాం. అది మేము తీసుకుని వచ్చి నేను దారిలో వెళ్తూ అక్కడ వర్క్ జరుగుతుంది, ఆగానండి. ఆగి చూడడంలో దానిపైన కూడా కంప్లైంట్ అండి. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క బావమరిది నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద
చీరలు పంచుతా ఉన్నారు. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు మరి దీన్ని ఏమని అంటారు అని అడుగుతున్నారు. ఇప్పుడు నా పైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే ఏదో చీరలు ఇచ్చారని. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, విమెన్స్ డే వచ్చింది. విమెన్స్ డే వచ్చినప్పుడు నేను నా అక్క చెల్లెమ్మలకి నేను ఏదో కొంతమందికి ఇస్తే ఇవ్వచ్చు, తప్పే ఉందండి. అది విమెన్స్ డే April 8th. అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా. సారీ మార్చ్ 8th. అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా. లేదు కదా. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఈ బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచడం ఏంటి అని అడుగుతున్నా. దీనిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలిమ్కో ఆర్టిఫిషియల్ లిమ్స్ కి సంబంధించి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ దగ్గర నుంచి 217 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైపాడ్ వెహికల్స్ దివ్యాంగులకి పంచామండి. అది నేను చెప్తాను, తప్పేముందండి. అది ఎంపీ ల్యాడ్స్ ద్వారాగా నేను నా నిధుల ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముందు అవి ఇచ్చిని మేము చేసి చెప్పుకోకూడదని ఎక్కడైనా ఉందా? దాన్ని మ్యాగ్నిఫై చేసి అదేదో పెద్ద క్రైమ్ కిందన సృష్టించి ప్రజలకు చూపిస్తా ఉన్నారు. ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇవన్నీ అంశాలతో పాటు ఇవాళ చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలకి మంచి చేస్తూ ఉన్నాము, మంచి చేసి చెప్పుకోవడంలో తప్పే ఉంది అని అడుగుతున్నా. ప్రజలకి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చాము, ప్రజలకి మేము దివ్యాంగులకి ఏవైతే ట్రైపాడ్ సైకిల్స్ ఎంసీసీ ముందర ఇచ్చాము, తప్పే ఉందండి. పాపం వాలంటీర్స్ని, అపం తెలియని వాలంటీర్స్ని ఒక అక్కస్సుతో కంప్లైంట్ పెట్టి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కంప్లైంట్ పెట్టి పాప వాళ్ళు 5,000 రూపాయలు ఆనరోరియం తీసుకునే వాళ్ళ పైన, అమాయకుల పైన మీ ప్రతాపం. నన్ను ఎదుర్కోవయ్యా అంతే తప్పితే ఆ పిల్లల పైన ఏంది? నేను వాళ్ళకి మాట ఇస్తా ఉన్నాను. వాళ్ళకి నేను మళ్ళీ ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఆన్ పేపర్ రిక్వెస్ట్ చేస్తాను, సార్ దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఇది పక్కన పెడితే ఈ ఆదిరెడ్డి అప్పారావు వాళ్ళ అబ్బాయి ఒక పోలీస్ ఆఫీసర్ కి సంబంధించి ఒక వీడియోని రికార్డ్ చేసి అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఫేస్బుక్ లో ఆయన ఆఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నాడు. అసలు ఒక పోలీస్ అధికారి గవర్నమెంట్ ఎంప్లాయీని వాయిస్ ఈయన రికార్డ్ చేసి, ఆయన పర్మిషన్ తీసుకున్నాడా, రికార్డ్ చేసి ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళది ఇలా రికార్డ్ చేసి పంపించచ్చా? ఇలా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆయన వీడియో ఫుటేజ్ తీసి ఆఫీషియల్ పేజ్ లో పెట్టించచ్చా? ఈజ్ దిస్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ద రూల్స్? ఒక ప్రభుత్వ అధికారి, నేను తెలంగాణ డీజీపీ గారు కూడా నేను లెటర్ పెడతాను. ఇది ఐటీ యాక్ట్ 54 కింద వస్తుంది, అదేవిధంగా ఐపీసీ 353 ప్రకారంగా వస్తుంది. 120B అంటే ఒక రకంగా ఒక ప్రభుత్వ అధికారి వాయిస్ రికార్డ్ చేసి ఈయన మాట్లాడించిన మాటలు రికార్డ్ చేసి సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా పెట్టాడు. అంటే పోలీస్ అధికారి అని అంటే క్రిమినల్ కాన్స్పిరసీలోకి రాదా, రాజద్రోహం కేసు కింద రాదా అని నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. దీన్నే గతంలో కూడా ఈ ప్రబుద్ధుడు ఇలానే చేశాడు. ఎవరో తెలియకోకుండా ఒక ప్రభుత్వ అధికారులు వాయిస్ ని రికార్డ్ చేసి అది సోషల్ ప్లాట్ఫామ్స్ మీద పెడతా ఉన్నాడు. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద ఆఫీసర్ రికార్డ్ చేసి పెట్టుకుంటే అది కూడా నాకు తెలిసి నైతికం కాదు. వాళ్ళు రికార్డ్ చేయడం ఏంటి, సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టడం ఏంటి? ఇప్పుడు అతను చెప్తా ఉన్నాడు ఆ పోలీస్ అధికారి, ఇప్పుడు ఆ వీడియో చూసిన దాని ప్రకారం ఈ చోటు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు ఎవరండి? ఈ చోటు అంటే ఇతనే. ఈయన
ఈవిడ పక్కన ఉన్నారు ఎవరో నాకు తెలీదు. ఈయన ఎవరు? డీప్కి వెళ్తే మొత్తం అన్ని అర్థమవుతాయి. ఈయన ఎవడో. ఇదేంటండి ఇది? ఈ చోటు అన్న వ్యక్తి ఈ ఇద్దరి మధ్యలో సంబంధాలు ఏంటి అని అడుగుతున్నా. ఇదేంటిది? ఏం బాబు, ఈ వ్యక్తి ఎవడు, ఈ వ్యక్తి ఎవడు? ఆలింగనాలు ఏంటి? వీళ్ళ డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళు అంటే ఇతనే పెట్టించాడా? మొన్న నేను ఒక తెలుగుదేశం కార్యకర్త చూపించాను, జాకీ అన్నవాడు. ఇతను ముగ్గురు ఫ్రెండ్స్ అంట, థిక్ ఫ్రెండ్స్ అంట, పార్ట్నర్స్ ఎట్ క్రైమ్ అనుకుంటా. ఇది కాకుండా ఈయన బుచ్చయ్య చౌదరి గారితోనూ తెలుగుదేశం నాయకులు అందరితోనూ, ఇగో ఈ పిల్లోడు, ఇది చూడండి, తెలుగుదేశం నాయకులతో మరి అంత డీప్ సంబంధాలు. ఇవన్నీ ఏంటండి? ఇప్పుడు ఎన్టీపీఎస్ కేసులో దొరికారు. ఆ కేసులో దొరికిన వాళ్ళు ఇదేంటి దండలు వేస్తున్నాడు ఈ డ్రగ్స్ పెడ్లర్కి, మధ్యలో ఉన్నవాడికి. వీళ్ళు ఏమంటారు? ఇలాంటి వాళ్ళ మనకి ఎమ్మెల్యేలుగా అవసరం? ఇలాంటి వాళ్ళ మొన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సతీమణి దగ్గరికి కూడా తీసుకెళ్లి ఒక డ్రగ్స్ పెడలర్స్ ఏ రకంగా చేస్తా ఉన్నారనేది ఒక్కసారి ఆలోచన చేయమండి. ఇలాంటి వ్యక్తులు రోగ్స్ రాజమండ్రికి ఎమ్మెల్యే అభ్యర్థులా? ఇదేదో ఒక రాచరికం లాగా. మనం ఏ యుగంలో ఉన్నాం? వీళ్ళ కుటుంబం 16 సంవత్సరాలు రాజమండ్రికి ఎమ్మెల్యేగా, మేయర్గా, ఎమ్మెల్సీగా 16 సంవత్సరాలు రాజమండ్రికి వీళ్ళు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పలానా ఇగో ఇది నేను చేశాను అని గర్వంగా చెప్పడానికి ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకటైనా చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేయకపోగా పైపెచ్చు ఇలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ ని, డ్రగ్స్ డాన్ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని పెంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావాలట, ఇంకొక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలంట. 16 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 5 సంవత్సరాలు అంటే 21 సంవత్సరాలు. ఇదేమన్నా రాచరికమా? మనం ఎక్కడైనా రాజుల వంశమా? ఎక్కడి నుంచైనా దిగొచ్చామా? అంటే మా కుటుంబమే, మేమే రాజమండ్రిని ఏలాలి. పోనీ వెళ్తే వెళ్ళండి, పోనీ ఊరికి ఏదో ఒకటి చేయాలి కదా. ఫలానాగో ఇది నేను చేశానని చెప్పడానికి ఏమన్నా ఉందా? నేను గర్వంగా చెప్తా ఉన్నా, మీరు 5 సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఎంపీగా. నేను గర్వంగా 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను. 20 కంటికి కనిపించేది, ప్రజలు మెచ్చుకునేది, ప్రజలు సభాష్ భరత్ అనిపించే విధంగా 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను. మీరు ఒకటైనా చెప్పగలరా? ఇవాళ మారంపూడి ఫ్లైఓవర్ ఒకటి చాలు మీ జీవితాలకి. నేను సాధించిన మారంపూడి ఫ్లైఓవర్, 1.5 కిలోమీటర్ ఫ్లైఓవర్, అదొక్కటి చాలు. మొత్తం మీరు 16 సంవత్సరాలకి రాజమండ్రికి ఏం చేశారో నేను చేసిన ఒక్క అంశం చాలు. ఇవాళ ఎయిర్పోర్ట్కి 355 కోట్లు తీసుకొని వచ్చామండి. ఇవాళ రాజమండ్రి రైల్వే స్టేషన్కి 270 కోట్లు తీసుకొచ్చామండి. ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లు తీసుకొని వచ్చామండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రికి తీసుకొచ్చామండి. ఇవాళ కంబాల్ చెరువు అని కానీ ఇంకా నేను లెక్క చెప్పుకుంటూ వెళ్తే ఒక 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్దవి చెప్పగలుగుతాను. గ్లో గార్డెన్ ఎప్పుడైనా మనకు ఊహలకు అందిందా? గ్లో గార్డెన్ ఒకటి చాలు. గుజరాత్ లో ద బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ ఉంది. సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ ఇన్ ఇండియా నాకు తెలిసి రాజమండ్రిలో ఉంది. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కడుపు మంట, ఏం చేయాలో తెలియట్లేదు. ఇవాళ మంచి కార్యక్రమాలు, ప్రజలకి ఏమి కావాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఆఖరికి ఒక్కటే అంశం చెప్తున్నా, ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాజమండ్రి పుర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.
2014 నుంచి 19 దాకా మురళీమోహన్ గారు ఎంపీ కిందన వ్యవహరించారు. ఎంపీ కింద ఉండి రాజమండ్రికి ఒక్కటైనా చేశారా? రాజమహేంద్రవరానికి మనిషి మంచోడైతే కావచ్చు, నేనేం కాదన్నాను. రాజమండ్రికి ఏదైనా ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారా? కొన్ని కనీసం కనిపించారా? లేదే. 5 సంవత్సరాలు టైం ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజల్ని వమ్ము చేసిన వ్యక్తి మురళీమోహన్ గారు కాదా? అదేవిధంగా 2019 నుంచి ఇప్పుడు 24 రాజమండ్రి ఎమ్మెల్యే గారు భవానీ గారు మంచి వ్యక్తి అయితే అవ్వచ్చు, నేను గతంలో కూడా చెప్పాను నాకు సోదరితో సమానమని. రాజమండ్రి నగరానికి కానీ రాజమండ్రి ప్రజలకు కానీ ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారా? రాజమహేంద్రవరానికి మీరేం చేశారు? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎర్రంనాయుడు గారు కూతురని మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మీరు రాజమహేంద్రవరం సిటీకి ఏం చేశారని అడుగుతా ఉన్నా. కొన్ని కనీసం ఎక్కడైనా నివాసం ఉంటున్నారా? కొన్ని రాజమండ్రి ప్రజలకు ఏం చేశారు? నేను చెప్పాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా. మరి 5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని మీరు ఏదో మంచి చేస్తారు, ప్రజలకు ఏదో సేవ చేస్తారని మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారా లేదా? ఒకసారి ఈ ప్రశ్నల పైన వారిద్దరూ కూడా స్పందిస్తే మరి ప్రజలకు కూడా ఒక సమాధానం చెప్పినట్టు ఉంటుంది. ఇలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ని, డ్రగ్స్ని పెంచి పోషించే ఇలాంటి వ్యక్తుల్ని ప్రజల్లారా గమనించమని కోరుతా ఉన్నా. మన తెలుగుదేశం నాయకుడు ఆ పిల్లోడు జాకీ అని ఒకడు దొరికాడు. ఇప్పుడు అత్యంత సన్నిహితులు వీళ్ళు దొరుకుతా ఉన్నారు. నా పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. వాళ్ళు నా పైన కమిషన్లు అని అంటా ఉన్నారు. నాకేందో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు తీసుకోవడం. ఎందుకంటే మేయర్ కింద మీ కుటుంబంలో చేశారు, ఎమ్మెల్సీ కింద మీరు చేశారు, అప్పుడు ప్రభుత్వ అధికారుల్లో ఉంది, బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు కొట్టేయడం. అది తీసుకొచ్చి నాకు ఆపాదిస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఈ మధ్య కాలంలో లేదా గతంలో తీసిన టెండర్స్ చూడండి. -10లు, -12, -14కి టెండర్లు వేసి కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. అంటే -10, 14 అని అంటే ప్రభుత్వానికి డబ్బులు ఆదా చేస్తున్నాం. -14 వేసి 25% కమిషన్లు ఇస్తారా? ఏమన్నా కనీసం జ్ఞానం ఉందా? అయినా తీసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకేందండి. నా సొంత స్థలాన్ని మోరంపూడి ఫ్లైఓవర్కి కార్ఖానాకి ఇచ్చాను. నేను తీసుకోవాలనుకుంటే కోట్ల రూపాయలు తీసుకోవచ్చు అద్దెల కింద, జెన్యూన్గా అద్దెల కిందన దగ్గర 2 సంవత్సరాల నుంచి వాళ్ళు పెట్టుకున్నారు, 1.5 సంవత్సరం నుంచి ఫ్రీగా ఇచ్చాను. ఒకసారి కాంట్రాక్టర్లకి ఫోన్ చేసి అడగండి. మార్గాని భరత్ అక్కడ కార్ఖానాకి మీరు 7-8 ఎకరాల స్థలం ఇచ్చారు కదా ఊరు నడిబొడ్డులో, 1.5 సంవత్సరం అయింది, ₹1 అయినా రెంట్ పే చేశారా అని అడగండి. దిస్ ఈజ్ మై క్యారెక్టర్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై సిటీ. వాళ్ళు చాలా వేగంగా పనిచేస్తారు. ఎక్కడో తీసుకుని వెళ్ళి పెట్టిస్తే కరెక్ట్ కాదు, మన సొంత స్థలం ఇద్దాము, వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇంత భారం కూడా కాకూడదు అని అంత వెసులుబాటు ఇచ్చి చేయిస్తున్నాం. ఇది మా క్యారెక్టర్లు, ఇది మా కుటుంబ నేపథ్యం. ఇది మీరేందయ్యా అసలు నాకు ఒకటి అర్థం కాదు. మనం పాజిటివ్ గా ఊరికి ఇది చేసామని చెప్పడానికి లేదు. ఏదో గోటికాడి నక్కలు ఉంటాయి చూసారా, ఇలా వెనకాల వెళ్ళి స్కావెంజర్స్ లాగా బ్యాక్ బైట్ చేస్తారు చూసారా, ఆ టైప్ వాతావరణం వాళ్ళ దగ్గర కనబడుతుంది. ఇవన్నీ ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాం. నేను చేసిన వాటిల్లో తప్పులు ఏమన్నా ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫర్ ద పీపుల్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దేర్. పాప అబ్బం శుభం తెలియని వాలంటీర్ని తొలగించడం అనేది చాలా బాధాకరం. సో నేను మళ్ళీ అపీల్ చేసి వారికి లెటర్ పెడతాను ఆర్ఓ గారికి. సో దానిపైన పునఃపరిశీలించాలని మరి కోరుతా ఉన్నాం. ఏదండి అదే నేను చెప్తున్నా. మరి వారికి నేను అడుగుతున్నాను. కాదు వీడియో ఫుట్ ఇప్పుడు నేను కలవడంలో తప్పేమన్నా ఉంటుందండి? జనరల్ గా అందరినీ కలుస్తూ ఉంటాము. జనరల్ గా నేను అందరినీ కలుస్తూ ఉంటాను.
జనరల్ గా మీటింగ్లు పెడతా ఉన్నాం. మీటింగ్లు పెట్టినప్పుడు అక్కడక్కడ కనబడితే కనబడచ్చు, లేకపోతే నేను వాళ్ళతో మాట్లాడచ్చు. తప్పే ఉంది. యాజ్ అ ఓటర్గా ఏమండి వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని ఓటర్గా అడుగుతాను. నేను ప్రభుత్వ అధికారులను కూడా అడుగుతానండి ఓటేయండి అని. తప్పే ఉంది. వాళ్ళు వచ్చి ఒక్కసారి వాళ్ళు వచ్చి ఓటర్ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేయండో లేకపోతే టీడీపీకి ఓటేయండో అని చెప్పడం అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోకి వస్తుంది. నాతో మీటింగ్ ఏడ పెట్టారండి? నేను జనరల్ గా ప్రతి వార్డ్స్ కి వెళ్తున్నామండి. వార్డ్స్ కి వెళ్ళినప్పుడు కలిస్తే కలవచ్చు, అది కూడా నేను చెప్తా ఉన్నా. అదే దాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నా. అది ఏమన్నా ఉంటే కొన్ని చూపించండి, ఏదైనా వీడియో ఫుటేజో లేకపోతే ఫోటోగ్రాఫ్. వినండి స్వామి, ఏమన్నా ఉంటే చూపించి మాట్లాడండి. ఇప్పుడు నేను వాళ్ళతో కూర్చొని ప్రలోభ పెట్టినట్టు లేకపోతే మీరు అన్నట్టు డబ్బులు ఇచ్చినట్టు లేకపోతే ఏమన్నా ఉంటే చూపించండి. నేను చేయలేనిది చేశారని అంటే ఇంక నేనేం చేయాలా? ఏమండి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు జనరల్ గా కొన్ని చోట్ల ఎక్కడైనా ఆఫీసర్స్ ని సాక్షాత్తు డీజీపీలనే తొలగిస్తా ఉన్నారు ఎలక్షన్ కమిషన్. దిస్ ఈజ్ ఆల్ క్యారీస్ ఆన్ దేర్ పర్సెప్షన్. దానికి ఏదో ఒక పర్టికులర్ వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంది లేకపోతే ఇంకోటి ఉంది అని ఏమి ఉండదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మీరు కలిసారా అని అంటే జనరల్ గా మేము వెళ్ళినప్పుడు కలిసామని చెప్పొచ్చు, లేకపోతే రాసి ఇవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకుని తొలగించడం అనేది ఇప్పుడు నేను అదే చెప్తున్నా. వాళ్ళు వెళ్ళి ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓటు వేయండి అని చెప్పడం ఎంసీసీ కింద వస్తుందని చెప్తున్నా. ఏదండి? ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఏదైనా ఆ పిల్లోడు ఏదో సోషల్ యాక్టివిటీస్ చేసినప్పుడు అబ్దుల్ కలాం గారికి దండేయడానికి వెళ్ళినప్పుడు జనరల్ గా దండేస్తాం, అంతే తప్పితే ఆలింగనాలు చేసుకోవడాలు లేకపోతే ముద్దులు పెట్టుకోవడాలు లేకపోతే అంత క్లోజ్ గా వ్యవహరించాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే ఇప్పుడు మంచి ముసుగేసుకుని ఆ ముసుగులో ఉన్న వ్యక్తులు ఎవరనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. పైకి వేసుకునేదేమో ఏదో అంటారు చూసారా, మేకవన్నే పులిలాగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి అలా వ్యవహరిస్తున్నారు. అదే ఇప్పుడు చెప్పాను కదా, సోషల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నప్పుడు జనరల్ గా అబ్దుల్ కలాం గారికి దండేసినప్పుడు కనబడుతున్నారు. అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఆ ఇద్దరు చౌదరులు ఎవరో అని అడుగుతా ఉన్నా. ఏదన్నా నేను వాళ్ళకి అవకాశం కల్పిస్తానని అన్నాను. పాపం అన్యాయంగా ఇచ్చేసారండి పాపం వాళ్ళ పిల్లల్ని. అన్యాయంగా చేస్తే మరి న్యాయం చెయ్యాలి కదా. అది నేను ఇచ్చేసుకుని నేను ఎలక్షన్ వాడుకుంటానని చెప్పట్లేదు కదా. ఎలక్షన్ వాడుతున్నానని చెప్పానా నేను ఏమన్నా? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు బాగా సన్నిహితులు ఎవరనేది ఇందాక పేర్లు చెప్పా. ఇప్పుడు అధికారంలో మేము ఉండొచ్చు, అప్పుడు ఆ డ్రగ్స్ పట్టుకున్న ఆ వ్యవహారం చేసిన వ్యక్తులు ఎవరు అని అడుగుతున్నా. వాళ్ళు ఎవరికి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీ సింపథైజర్స్, ఏ పార్టీ ప్రజాప్రతినిధులతో సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి, అవి గమనించాలనుకో. సిబిఐ కాదు, పట్టుకున్నదే సిబిఐ అండి. ఎందుకు సహకరించరు? కాదు, ఎందుకు చేస్తారు ఇవన్నీను? అరే ఎందుకు చేస్తారు ఇవన్నీను? ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరనేది తెలుగుదేశం తాలూకా వాళ్ళు అని చెప్పాను. తెలుగుదేశం తాలూకా వాళ్ళు అయితే అధికారులు ఎందుకు చేస్తారు? అధికారులు ఎప్పుడు కూడా నిక్కచ్చిగా నిస్వార్థంగానే ఉన్నారు. ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే. దీనికి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అనేది బయట పెట్టమని చెప్తా ఉన్నాం సిబిఐ అధికారులను కూడా.
త్వరలో పెడతామండి. త్వరలో పెట్టి నేను ఇవాళ చెప్తున్నా, ఒకటే మీరు మీడియా ప్రతినిధులుగా ఒకటే ప్రశ్నించమని కోరుతున్నా. 16 సంవత్సరాలు ఈ ఆదిరెడ్డి అప్పారావు గారి కుటుంబం 16 సంవత్సరాలు పదవులు చేశారు. పదవులు చేసి రాజమండ్రి నగరానికి ఏం చేశారు? ఇదేమన్నా రాచరికమా అని అడుగుతా ఉన్నా, ఇదేమన్నా రాజుల పరిపాలన అని అడుగుతా ఉన్నా. ఇంకొక 5 సంవత్సరాలు అడుగుతున్నారు. అంటే 21 సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు కావాలా? తండ్రి అయిపోయాడు, కోళ్ళు అయిపోయింది, భార్య అయిపోయింది, ఇప్పుడు కొడుకంట. పోనీ ఊరికి ఏమన్నా మంచి చేస్తే పోనీ చెప్పండి, ఇదేమన్నా రాజుల పరిపాలన? ఊరికి మంచి చేయరు, దందాలు చేస్తారు. సైకిల్తో ప్రారంభమైంది వాళ్ళ కుటుంబం, అర్ధింట్లో ప్రారంభమైంది. ఒక దిగువ మధ్య తరగతి పేద కుటుంబాలతో ప్రారంభమైన కుటుంబం ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించారని అడుగుతున్నా. పర్సంటేజ్లు అలవాటు వాళ్ళకు ఉన్నట్టుంది. వాళ్ళకుండి వెంటనే ఇంకొకరి పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పా, ఒక్కసారి టెండర్స్ తీసుకోండి. 10%, 11% మైనస్లకి కాంట్రాక్టర్లు వేశారు. మీరు ఏ కాంట్రాక్టర్ అయినా చెప్పించండి, భారత్కి 1%, 6% డబ్బులు ఇచ్చారని. మీరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రుల దగ్గర కూడా 1000-1500 తీసుకున్న కుటుంబాలు మీ ఇవాళ నా గురించి మాట్లాడుతున్నారు. డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ వాయిస్ రికార్డులు చేస్తున్నారు. ఆహా, అది ఎవరు? ఇప్పుడు ఆ జాకీ అని కుర్రోడు ఉన్నాడు, ఎవడండి? తెలుగుదేశం కార్యకర్త కాదా? అరే వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఆ జాకీ అని కుర్రోడు తెలుగుదేశం 46వ వార్డుకి సంబంధించినోడు. పచ్చబొట్లు వేసుకున్న రకాలు వాళ్ళ పేర్ల మీద. మరి వాళ్ళ కార్యకర్తలే డైరెక్ట్ గా రాజమండ్రి సరిపోలా హైదరాబాద్ లో వెళ్ళి గంజా వ్యాపారాలు చేస్తున్నారు. మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఒక ప్రతిపక్షంలో ఉంటూ హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లు చేసి పోలీస్ ఆఫీసర్లకి ఆ కారు టైర్లో ఉంది తీయండి తీయండి అని చెప్తున్నారు. అంటే ఎంత ధైర్యం ఉండాలి?